న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ గ్యాంగ్ వార్లతో గజగజ వణికింది. అర్ధరాత్రి ఆసిఫ్ నగర్ పిఎస్ పరిధి మురాదా నగర్ చోటి మసీద్ దగ్గర రెండు గ్యాంగ్స్ హల్చల్ చేశాయి. ఒక గ్యాంగ్ మందలుగా వెళ్లి యువకులపైన చేసిన దాడి చేశారు. అయితే ఆ తర్వాత బాధితులు కూడా గ్యాంగ్ గా జతకట్టి ఆపోజిట్ గ్యాంగ్ పైన దాడి చేశారు. ఈ గ్యాంగ్ వార్ తో పాత బస్తీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టిప్పు షేర్, షబీర్, ఖలీల్, అప్పు అనే యువకుల గ్యాంగ్ నిన్న రాత్రి మురాదానగర్ పోస్టాఫీస్ లైన్ దగ్గర అల్తమష్, అతావుల్ రెహమాన్లపై దాడి చేసింది. దాదాపు 20 మంది అన్నదమ్ములను ముట్టడించి పొట్టున కొట్టారు. అయితే అంతకుముందు తమర్ష్ రెహమాన్ గ్యాంగ్ టిప్పు షేర్, షబీర్ షేర్ గ్యాంగ్ పైన దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ దాడికి ప్రతీకారంగానే తమర్ష్ రెహమాన్ ఇళ్లకు వెళ్లిన షేర్ బ్రదర్స్ గ్యాంగ్ 2 కార్ల అద్దాలను పగలగొట్టి గేటును ధ్వంసం చేశారు. అయితే తమర్ష్ రెహమాన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చేసరికి టిప్పు షేర్ గ్యాంగ్ పరారైంది. ఆసిఫ్ నగర్ పోలీసులు టిప్పు షేర్ అతని గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. టిప్పు షేర్ పై కుల్సుంపుర, తప్పాచాబుత్రా స్టేషన్లలో అప్పటికే అనేక కేసులున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, పాత బస్తీలోని మురాదా నగర్ లో 2 గ్యాంగ్ల మధ్య ఘర్షణ తలెత్తడానికి గల కారణాలేంటి? కంప్లీట్ డీటెయిల్స్. ఉద్రిక్త పరిస్థితులకు కారణం చెప్పుకోవచ్చు. అయితే మురాదా నగర్ సూటి మధ్య దగ్గర ఈ 2 గ్యాంగ్లకు గొడవ జరిగినట్లు తెలిసింది. అయితే గతంలో 2 గ్యాంగ్ లో ఉన్నటువంటి వ్యక్తులకు కొంత విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఈ నిన్న రాత్రి ఎదురుపడ్డ సందర్భంలో కూడా ఒకరినొకరు కొంత వాదనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 2 గ్యాంగ్లకు మధ్య గొడవ ఉద్రిక్తత దారితీసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొదట టిప్పు అలియాస్ టిప్పు షేర్, షబీర్, ఖలీల్, అప్పు అనే ఈ 4 యువకుల పోస్ట్ ఆఫీస్ దగ్గర చేరుకున్న నేపథ్యంలో తనూజ్ ఉల్ రెహమాన్ వీళ్ళిద్దరు కూడా దాడి చేశారు. సో ఈ దాడి చేసిన అనంతరం కూడా దాదాపు 20 మంది మొత్తం వాళ్ళంతా చుట్టుముట్టి దాడి చేసినట్టు తెలుస్తుంది. అనంతరం ఇంకో గ్యాంగ్ కలిసి తన ఇంటి వద్దకు వెళ్లి కార్ల పైన కార్లను ధ్వంసం చేయడం, ఇంటి వద్ద కొంత హంగామా సృష్టించినట్లుగా కూడా తెలుస్తుంది. ధ్వంసం చేసి వారు వస్తే, ఎందుకంటే మనం విజువల్స్ ఇవన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి మరొక దీన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీడియో తీసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ అన్ని కొంత భయాందోళన సృష్టించే విధంగా ఉంది. ఎందుకంటే కర్రలు తీసుకొని పెద్ద ఎత్తున పరిగెత్తుకుంటూ 20 నుంచి 30 మంది యువకులు దాడి చేసేందుకు ఇంటి మీదకి వెళ్లడంతో కొంత ఆ ఫ్యామిలీలో అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కూడా కొంత భయాందోళన వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ 2 గ్యాంగ్ల కూడా కొంత విభేదాలు, గొడవలు జరిగినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా సమాచారం సేకరించారు. సో ఇక్కడ తనూజ్ రెహమాన్ ఇళ్లకు వెళ్లి ఇటు టిప్పు షేర్ గ్యాంగ్ వీళ్ళంతా 30 మంది దాడి చేయడం పైన కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో తనూజ్ రెహమాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో ఈ ఘటన పైన టిప్పు షేర్ గ్యాంగ్ పైన కేసు నమోదు చేసుకుని పరాజన కోసం ఆసిఫ్ నగర్ పోలీసులు ఇంకా గాలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ టిప్పు షేర్ ఇతని గ్యాంగ్ పైన గతంలో కూడా కుల్సుంపుర, టపచపుత్ర నగరంలోని పలు పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో 2 గ్యాంగ్లకు సంబంధించినటువంటి అంశం పైన కొంత పోలీసులు సమాచారం సేకరించారు. మొదట దాడి జరిగిన ప్రదేశంలో కూడా కొంతమంది స్థానికులను విచారించినట్టు కూడా తెలుస్తుంది. నగర్ పోలీసులు అయితే టిప్పు షేర్ గ్యాంగ్ కోసం అయితే గాలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఏం జరిగిందన్న వాస్తవాలు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సాగర్.